ఇది జాగ్రత్త చేసుకొని మీకు పై అధికారుల చేత కూడా ఇంకా మేము న్యాయం చేపిస్తామని చెప్పేసి మీకు మాటిస్తున్నామండి. ఎన్ని రోజులు అవుతుందమ్మా ఇది జరిగి? అయితే ఇక్కడ మీకు ఏమన్నా అధికారులు ఏమైనా వచ్చారమ్మా ఇక్కడికి? ఇల్లు కాలిపోయింది ఇక్కడ పటేల్ నగర్ యానాది మహానాడు సంఘం నుంచి మీరే వచ్చారు మొదటిసారి. మాకు మీకు తోచిన సాయం మాకు చేశారు, అంతేగాని ఏ అధికారి ఎవరు ఏ పార్టీ నాయకులు మా వద్దకు ఎవరు రాలేదు. అంటే మా కూడా కరిగిపోయి సర్వం కోల్పోయారు. దయచేసి ఇక్కడ నగరం మండలం సంబంధించిన అధికారులు, మండలాఫీసు ఎంఆర్ రావు గారు నేరుగా ఇక్కడ జంగం లంక గ్రామానికి వచ్చి సందర్శించి వారికి తక్షణం నష్టపరిహారం, అలాగే ప్రభుత్వం ద్వారా చెందవలసినటువంటి 25 కేజీలు బియ్యం, 8,000 రూపాయలు తక్షణం అందజేయాలని పటేల్ నగర్ యానాది మహానాడు డిమాండ్ చేయడం జరుగుతుంది. జై భీమ్, జై యానాది. నేను మాట్లాడేది నంబూరు నాగబాబు. ఇక్కడ ఒక గ్రామంలో మేము వచ్చి ఉన్నాము. ఇది వెలవారిపాలెం గ్రామం. ఇక్కడ జంగం లంక గ్రామానికి వచ్చి ఇక్కడ మేము పరిగణిస్తూ ఉన్నాము. వీళ్ళ కష్ట సుఖాలు అనేది మాకు చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ ఇల్లు ఎలా కాలిపోయిందమ్మా? షార్ట్ సర్టిఫికేట్ అయిందంట. అయితే 2 రోజుల క్రితం ఆమె ఊరు వెళ్ళింది, మా పెద్దమ్మ దగ్గరికి చూసి వస్తానని వెళ్ళింది. వెళ్తే ఇంట్లో కరెంట్ మీటర్ కూడా కొంచెం బాగాలేదు, అవి తీగలు కట్ అయ్యి ఎలుకలు కొట్టేసి షార్ట్ సర్టిఫికేట్ అయ్యి కాలిపోయింది. ఇల్లు కాలిపోయింది. ఫైర్ ఇంజిన్ ఫోన్ చేశారు మా వాళ్ళందరూ, వీడియో తీసి మాకు పెట్టారు, విఆర్ఓ గారికి పెట్టారు. వాళ్ళు ఫోన్ కూడా చేసి చెప్పారు. ఫైర్ ఇంజిన్ రేపటి నుంచి రావాలి కదా, వచ్చేసరికి అంత అయిపోయింది. వీళ్ళైనా అంతవరకు ఆరుతారు. ఫైర్ ఇంజిన్ వచ్చిందమ్మా? వచ్చి ఆర్పి మంటలు ఆర్పి వెళ్ళారు. తెల్లారి సోమవారం పూట విఆర్ఓ గారు వచ్చారు. వచ్చి ఇవన్నీ చూసుకొని వస్తారమ్మా, ఎంఆర్ఓ గారు వాళ్ళు వస్తారు అని చెప్పి వెళ్ళారు. సోమవారం అది చెప్పారు, కానీ ఇంత మటుకు మా కాడికి ఏ సహాయం అయితే అందులో ఇంకా వచ్చి మరి ఈ చుట్టుపక్కల ఉన్న నాయకులు కానీ ఎవరైనా వచ్చి మీకు ఏదన్నా మీకు దీని గురించి ఏంటి ఇలా కాలిపోవడం ఏదైనా సందర్శించారా ఎవరన్నా? విఆర్ఓ గారు, సచివాలయంలో పనిచేసే ఒక చిన్న అధికారి, నాకు బెల్లవారిపాలెంలో వాలంటరీ ఒక ఆయన ఉంటాడు వేరే గారు, వాళ్ళు ముగ్గురు వచ్చారు. అంతే, వాళ్ళు ముగ్గురే వచ్చారు, ఇంకెవరు రారు. ఇడిగా మన కుల నాయకులు ఎవరన్నా వచ్చి ఏదన్నా మీకు? ఎవరు రాలేదు. అయితే ఇంకైతే కట్టుకున్న బట్టలతో సహా మొత్తం కాలిపోయినాయి. 10,000 ఏమన్నా కానీ వారాలు తీసుకున్నా. 5,000 నా సొంతం ఉండే దాచుకున్నా. ఈ 15,000 గిల్టీ నగలు తెచ్చుకుని బందరెళ్ళి చిలకలు పొడి వెళ్ళి అమ్ముకుందామని అమ్ముకుంటుంటాను. అందరికీ తెలిసింది. ఆ డబ్బులు దీని కింద పెట్టుకుని కొడుకుని తెల్లారి వేసాను, ఇక్కడే ఉంటాను, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయి మనవరాలు దగ్గర నేను వచ్చాడు. నేను ఉంటే నేను కూడా వెళ్ళాను. అయితే ఈ బెలవారి గ్రామంలో జరిగిన సిచ్యువేషన్లను చూసాము. మన నాయకులు అనేది పని చేస్తున్నారే కానీ ఎంతవరకు ఇక్కడికి వచ్చి ఏదన్నా ఒకరికి అనేది ఆదుకున్నది లేదు. ఇక్కడ మీకు ఏమన్నా అధికారులు ఏమైనా వచ్చారమ్మా ఇక్కడికి? ఇల్లు కాలిపోయింది. ఇక్కడ ఒక 20 సంవత్సరాలు బట్టి ఉంటుందండి, ఇదే ఇంట్లో ఉంటుంది. అది పింఛన్ డబ్బులు తీసుకొని చిన్నగా గిల్ట్ నగల వ్యాపారం చేసుకుని తెచ్చుకొని, అయితే ఆదివారం 9వ తారీఖు 9:30 టైంలో షార్ట్ సర్టిఫికేట్ అయ్యి ఇల్లు కాలిపోయింది. ఆవిడ లేదు, ఊరెళ్ళి ఉంది. మేము కూడా ఇంటి దగ్గర ఎవరూ లేదు. అయితే ఇంటి పక్కల వాళ్ళు అందరూ చూసి వచ్చి నైట్ జరిగింది. ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి వచ్చి మాట్లాడడానికి ట్రై చేశారు. ఫైర్ ఇంజిన్ ఫోన్ చేశారు రేపల్లి, చేస్తే ఫైర్ ఇంజిన్ వచ్చింది, మాట్లాడుతుంది. అయితే ఇప్పటి వరకు సోమవారం మధ్యాహ్నం ఈ టైంలో సచివాలయం నుంచి ఒక అధికారి వచ్చారు, బెల్లవారిపాలెం నుంచి ఈ పార్టీకి సంబంధించిన ఒక ఆయన ఉన్నారు. వాళ్ళు ఏమన్నా సాయం చేశారమ్మా? వాళ్ళే సహాయం చేయలేదు. ఎంఆర్ఓ గారు వస్తారమ్మా సాయంత్రము అని చెప్పని అన్నారు. ఈ రోజు వరకు ఇంకా ఎవరు రాలే మా పరిస్థితి చూడడానికి. ఇంకా మాకు మొదటిసారి వచ్చింది కూడా మీరే.
మీ అన్న పటేల్ నగరు యానాది మహానాడు సంఘం నుంచి మీరే వచ్చారు మొదటిసారి. మాకు మీకు తోచిన సహాయం మాకు మీరు చేశారు. అంతేగాని ఏ అధికారి ఎవరు ఏ పార్టీ నాయకులు మా వద్దకు ఎవరో రాలేదు. అంటే మా పటేల్ నగర్ నుండి వచ్చిన మా సాయమే మీకు అందింది, కానీ బయట నుండి ఇక్కడ ఈ గ్రామస్తులు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఏది కూడా మీకు అందజేయలేదు. దీన్ని బట్టి పటేల్ నగర్ సాయానికి మేము చెబుతున్నాం. మేము అందించిన సాయానికి ఎలాంటి ప్రతి ఒక్కళ్ళు మన గిరిజన యానాదులు అనే వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఒకళ్ళు అనేది వచ్చి ఇలా సాయం అనేది చేకూర్చాలని చెప్పేసి మేము ధన్యవాదాలు కోరుకుంటున్నాం. ఇది జాగ్రత్త చేసుకొని మీకు పై అధికారుల చేత కూడా ఇంకా మేము న్యాయం చేపిస్తామని చెప్పేసి మీకు మాటిస్తున్నామండి. కాగితాలు దీంట్లో ఉన్నాయి, ఏం కాగితాలు పోయినాయంట బోర్డు ఇల్లు కాగితాలా? మామూలు పట్టుకోండి, ఒకసారి పట్టుకోండి, ఒకసారి పట్టుకోండి. బాబు అయితే ఇది మీ మనవల్లో ఏదైనా ఉన్నా కానీ మీకు ఆ పై అధికారుల నుండి మేము మీకు కావాల్సిన న్యాయం మేము చేపిస్తాం. ఓకేనా? అయితే మీరు ఎప్పుడు ఇదిగో ఏదన్నా ఇబ్బంది వచ్చినా ఇదిగో ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి పై అధికారులకి ఏదైనా ఆధార్ కార్డులు రేషన్ కార్డులు మొత్తం కాలిపోవటం కూడా జరిగిపోయింది. ఆధార్ కార్డులు కనీసం 10 లక్షలు లేని అట్లా నడుచుకుంటూ నేను వస్తాను లోపల కదా. అది మంచాలు అవన్నీ బీరోలు అది అలా అట్టగా ఇక వచ్చేస్తాను లోపల. జే అనేది నా పేరు చలంచర్ల సేనమ్మ. పటేల్ నగర్ యానాది మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పనిచేస్తున్నాను. పటేల్ నగర్ యానాది మహానాడు బాపట్ల జిల్లా అధ్యక్షురాలు. జిల్లా నంబూరు నాంచారమ్మ, అలాగే నంబూరు నాగబాబు. పటేల్ నగర్ యానాది మహానాడు వారికి ఫుల్ సపోర్ట్గా ఉంటుందని తెలియజేస్తున్నాం.